బాంబ్ 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 అలా చూడండి, అందులో పొగ వస్తోంది. అది బాంబు. త్వరగా వెళ్ళిపోండి, ఎవరు ఉండకండి. అది పేలిపోతుంది, అది పేలిపోతుంది. ఎవరు ఉండకండి. త్వరగా మూసేయ్. లడ్డు సింగ్ గారు, వేదాస్ బ్యాంక్ లో బాంబు పేలబోతోంది. త్వరగా రండి. యూ డోంట్ వరీ, ఇదిగో వస్తున్నానా. శివ, వేదాస్ బ్యాంక్ లో బాంబు పెట్టారట. నువ్వు అటువైపు రావద్దు, అక్కడ ఎప్పుడైనా ఏదైనా అవ్వచ్చు. సార్, అక్కడికి రావద్దంటున్నారా లేక అక్కడికి రమ్మంటున్నారా? ఓ కానిస్టేబుల్, విషయం ఒకటేనయ్యా, తప్పకుండా శివ అక్కడికి వస్తాడు. కానీ వాడిని అప్పుడప్పుడు పిలవడం నాకు నచ్చకపోయిందయ్యా. లడ్డు సింగ్ గారు, రండి రండి. ఎక్కడుంది ఆ బాంబు? బాంబు బ్యాంక్ లోపలే ఉంది. రండి, బాంబు ఎక్కడుంది? అది ఎక్కడుందని నాకు త్వరగా చెప్పండి. బాంబు ఎక్కడుంది చెప్పండి. సార్, బాంబు దానంతట అది వచ్చి నేను ఇక్కడ ఉన్నానని చెప్తుందా? చెప్పండి, మనమే కనిపెట్టాలి. అలాగే అలాగే, మనం వెతుకుదాంలే. లడ్డు సింగ్ గారు, అదిగోండి, బాంబు నుంచి ఇంకా పొగొస్తోంది, కానీ ఇప్పుడు తగ్గిపోయింది. ఏంటయ్యా మీరు స్మోక్ బాంబుకి భయపడ్డావా? ఎప్పుడు చూడండి అసలు నేను బాంబుని ఎలా డిఫ్యూజ్ చేస్తానని. 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎక్కడ ఎవరు బాంబు పెట్టినా సరే, బాంబు పెట్టకు లడ్డు సింగ్ వస్తారని. లడ్డు సింగ్ గారు, మీకేం కాలేదుగా? బాంబు డిఫ్యూజ్ అయిపోయింది, కానీ నా ఫ్యూజ్ అది మొత్తం పోయింది. లోపల మనకి ఎలాంటి సమస్య లేదు, అందరూ లోపలికి రండి. లడ్డు సింగ్ గారు, లేవండి, మీరు ఇప్పుడు సేఫ్ గా ఉన్నారు. మంచిది ఏంటంటే మీరు బాంబుని డిఫ్యూజ్ చేశారు. అరే, మేము బతికిపోయాం. లడ్డు సింగ్ మమ్మల్ని కాపాడారు. లడ్డు సింగ్ గారు, అసలు మీకు ఏమైంది? దొంగని పట్టుకున్నారా? నేను బాగున్నాను శివ. ఎవరో బాంబు ప్లాన్ చేశారయ్యా, కానీ తప్పని టైంకి అది పేలిపోయింది. ఎటువంటి సమస్య లేదులే. పెద్ద సమస్య ఉంది. లాకర్ తెరిచుంది, అంతా దొంగలించేశారు. దొంగోడు దేన్ని వదలలేదు. కమాన్, బ్యాంక్ నుంచి ఎవరు బయటికి వెళ్ళడానికి వీల్లేదు. కానిస్టేబుల్, ఎవరిని వదలకూడదు, అందరినీ చెక్ చెయ్యి. రా, సెక్యూరిటీ షట్టర్ ని డౌన్ చెయ్యి. లడ్డు సింగ్ అంకుల్, మేము లోపలికి వచ్చేటప్పుడు ఒక అతను గ్రీన్ కలర్ బ్యాగ్ వేసుకొని చాలా కూల్ గా బయటికి వెళ్ళడం నేను చూశాను. బాంబ్ ని చూసిన భయం అతనిలో కనిపించలేదు. ఒకవేళ అతనే దొంగ ఉండొచ్చేమో. ఏమన్నావు? పెద్ద బ్యాగు పెట్టుకున్నాడా? శివ, వాడే దొంగ ఉండొచ్చు. నువ్వు వాడిని వెంబడించు, నేను ఇక్కడ అందరినీ చెక్ చేస్తాను. సరే లడ్డు సింగ్ గారు. అదిగో అక్కడే ఉన్నాడు, గ్రీన్ కలర్ బ్యాగ్ వేసుకున్న మనిషి. అతనే దొంగ అయి ఉంటాడు. విషయం ఏంటి చిన్నపిల్లాడా? ఇలా దారికి అడ్డంగా వచ్చి నిలబడ్డావెందుకని? పిల్లాడని మాత్రం చెప్పద్దు అంకల్. శివ, నా పేరు శివ. మీరు దొంగతనం చేసిన డబ్బు నాకు ఇచ్చేయండి. మర్యాదగా చేతులెత్తి సరెండర్ అయిపోండి. ఆలోగా లడ్డు సింగ్ గారు వచ్చేస్తారు. నువ్వు నన్ను ఓడించాలని కలగంటున్నావా? కమ్
కమ్. నా పేరు క్లవర్ థీఫ్. చాలా చాలా క్లవర్ థీఫ్ ని. నో వన్ కెన్ డిఫీట్ మీ. నౌ నెవర్ ఎవర్. ఇంకా ఎన్నిసార్లు అలా కొడుతూనే ఉంటావు చెప్పు. నేనొక చిన్న పిల్లాడి దగ్గర నుంచి ఇలా తన్నులు తినాలని అనుకోవట్లేదు. సారీ సారీ, నేను సరెండర్ అయిపోతున్నాను. అసలు మీరు ఇప్పుడు ఏం స్ప్రే చేశారు? బహుశా ఎక్కువ దూరం వెళ్ళుంటాడేమో. అరే మళ్ళీ వచ్చేస్తున్నాడేంటి? ఎటు వెళ్ళుంటాడు? హలో చిన్న పిల్లాడా, నా పేరు క్లవర్ థీఫ్. వెరీ వెరీ క్లవర్ థీఫ్. నో వన్ కెన్ డిఫీట్ మీ. నౌ నెవర్ ఎవర్. సారీ శివ, మేము ట్రాఫిక్ లో ఇరుకున్నాం. నీకేం కాలేదు కదా? ఐఎమ్ ఓకే. కానీ ఆ దొంగ పారిపోయాడు. అయ్యయ్యో, ఆ చిన్న పిల్లాడు నా మొహాన్ని ఇలా చేసేసాడే. క్లవర్ థీఫ్ గా చెప్పుకొని తిరుగుతుండేవాణ్ణి. నో వన్ కెన్ డిఫీట్ మీ. నౌ నెవర్ ఎవర్. కానీ చిన్న పిల్లాడి చేతిలో తన్నులు తిన్నాను. ఆ చిన్న కుర్రాడి చేతిలో నేను ఒక్కసారి ఓడిపోవడం పెద్ద విషయం కాదు. ఈసారి మాత్రం తను నా చేతి నుండి తప్పించుకోలేడు. నేను గమనించాను. ఆ సైకిల్తోనే ఎక్కువగా గొడవ పడుతున్నాడు. ఇక నుండి ఆ సైకిలే తనకొక పెద్ద సమస్యగా మారబోతోంది. మా ఇంటికి ఎవరు దొంగతనం చేయడానికి వచ్చుంటారు. డాగి అరవడంతో ఇక్కడి నుంచి వాళ్ళు పారిపోయి ఉంటారు. హలో హలో శివ, వేదాస్ జన్ కళ్యాణ్ బ్యాంకులో దొంగతనం జరిగింది కదా. ఆ దొంగలు ఇక్కడ తిరుగుతున్నారు. త్వరగా వెళ్ళి పట్టుకో. అవును, మీరు ఎవరు? ఫోన్లో ఎవరు శివ? ఏమో తెలీదు, కానీ వాళ్ళు ఏం చెప్పారు అంటే వేదాస్ జన కళ్యాణ్ బ్యాంక్ లో దొంగ ఉన్నాడంట. రో చిన్న కుర్రాడా, ఈ రోజు నా చేతిలో చిక్కుతావు. లడ్డు సింగ్ అంకుల్, దొంగని కనిపెట్టేశాము. త్వరగా రండి. మీరు వాడి వెనకాలే వెళ్తూ ఉండండి. ఇదిగో మేము వచ్చేస్తున్నాం. ఓయ్, ఓ, ఓ. ఓయ్, ఓ, ఓ, ఓ. ఓయ్, ఓ. ఓ, ఆ.
ఓ నో, వింగ్స్ కి అసలు ఏమైంది? ఇప్పుడు నువ్వు ఏం చేస్తావు శివ? బాయ్ బాయ్ శివ. ఓ నో, అసలు దీనికి ఏమైంది? అయ్యయ్యో, తను మళ్ళీ తప్పించుకున్నాడు. శివ వెల్ డన్. మరేం పర్వాలేదు శివ, నేను ఒక చిన్న తప్పు చేశాను. నువ్విప్పుడు కిందికి పోవడానికి బదులు నేరుగా పైకి వెళ్ళిండేవాడివి. అది చూసి సంతోషపడేవాడిని. హలో శివ, నువ్వు ల్యాండ్ అవ్వడం మేమందరం చూసాం. నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు. మేమందరం ఇంకాసేపులో నీ దగ్గరే ఉంటాం. లడ్డు సింగ్ గారు, మీరు నా గురించి ఆలోచించొద్దు. నేను బానే ఉన్నాను. నా సైకిల్ కొంచెం బాగా డ్యామేజ్ అయిపోయింది. దాన్ని సరిచేయడానికి నాకు కొంచెం టైం పడుతుంది. ఓకే శివ. సార్, ఈ రోజు రాత్రి నేను ఇక్కడే ఉండిపోవాలనుకుంటాను. మీరు కిందికి రావద్దు. ఈ రాత్రి పూట చీకటిలో మీకు ఫ్లిప్ అయితే అప్పుడు బాగుండదు. లేదు శివ, నిన్ను మేము అక్కడ ఒంటరిగా వదలము. ఈ చిన్న పిల్లోడు నన్ను పట్టుకోవడానికి ఒంటరిగా వచ్చాడు కదా. ఇప్పుడు తను ఎలా తప్పించుకుంటాడో నేను చూస్తాను. శివ శివ శివ, నీ వెనకాల చూడు. ఈ పిల్లాడంటే ఏం చేసినా సరే తప్పించుకుంటున్నాడు. వుల్ఫ్ని కూడా తరిమేశాడు. హ, తన కోసం నేను ఏదైనా ఆలోచించక తప్పదు. ఊరికే వదలకూడదు. తన్ను వదిలిపెట్టాను. ఈ చిన్న కుర్రాడు నన్ను ప్రశాంతంగా నిద్రపోనివ్వడం లేదు. తన సైకిల్ ని కూడా బాగు చేసుకున్నాడు. చాలా చిత్రంగా ఉన్నాడు. లడ్డు సింగ్ గారు, మీరు కూడా పైకి వచ్చేయండి. నేను వెళ్ళి ఆ దొంగని వెతుకుతాను. ఓకే శివ, మేమందరం ఇప్పుడే వచ్చేస్తున్నాం. కాష్టంలో నిద్రపోయించాలి. లేవయ్యా.
చూస్తుంటే ఆ చిన్న పిల్లాడు లోపలే ఇరుక్కుపోయినట్టున్నాడు. అరే తను బయటికెలా వచ్చాడబ్బా? నీకు మరొక ఛాన్స్ ఇస్తున్నాను. ఇక్కడి నుంచి వెళ్ళిపో, ఎందుకంటే ఇది నా ఏరియా. ఇంత జరిగిన తర్వాత నాతో ఫైట్ చేయాలనుకుంటే తప్పకుండా రా. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకుల్. ఈ చిన్న పిల్లాడు ఇరుక్కున్నాడు. ఏమైంది? ఓ ఇరుక్కున్నావా? పైకొచ్చి నన్ను కొట్టు. శివ, నా పేరు శివ. ధైర్యం ఉంటే రండి, నాతో ఫైట్ చేయండి. నాకు ధైర్యం చాలా ఉంది, ఇదిగో వచ్చేస్తున్నాను. కమాన్ శివ. ఓ అద్భుతం శివ, అద్భుతం. ఇంకా నేను లొంగిపోతున్నాను. చూసావా క్లవర్ థీఫ్, నిన్ను ఓడించాను చూసావట్రా. లడ్డూ సింగిని గెలవడం సులభమైన విషయం కాదు. వీళ్ళిద్దరూ నన్ను పట్టుకున్నారా, లేకపోతే నువ్వు ఏమై ఉంటావో నాకే తెలియదు.